ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లలో అనర్హుల్ని గుర్తించే పనిలో ఉంది. ఈ మేరకు 3-4 నెలలుగా తనిఖీలు జరుగుతున్నాయి. మెడికల్ టీంలు ఇళ్లకు వెళ్లి మరీ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనర్హుల జాబితా దాదాపుగా సిద్ధమైంది. దివ్యాంగుల కేటగిరీలో 15,000 తీసుకుంటున్న వాళ్ళు కూడా అనర్హులు ఉన్నట్లుగా తేలింది. అయితే వైసీపీ పింఛన్లను మొత్తం తీసేస్తోందని ఆరోపిస్తోంది. ఫ్యాన్ పార్టీకి కూటమి నాయకులు కూడా అంతే గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. తాము అనర్హులకు మాత్రమే పింఛన్లు తొలగిస్తున్నామని క్లారిటీ ఇస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలు ఇబ్బందులు తలెత్తకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందుకు సంబంధించి ఆధునికీకరించిన L1 స్కానర్లను గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అందిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో తమ వద్దనున్న వేలిముద్రల పరికరాలు పాడైతే మరొకరి దగ్గరకు వాలంటీర్లు వెళ్లి తీసుకునేవారు. ప్రస్తుతం ఇచ్చిన పరికరం పనిచేయకపోయినా వెంటనే కొత్తది అందించేలా అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే వీటిని ఆయా గ్రామ సచివాలయాల సిబ్బందికి 1 చొప్పున అందజేశారు. వచ్చే నెల 1 నుంచి వీటి సాయంతో సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. పింఛన్లకు సంబంధించి వేలిముద్రలు పడని లబ్ధిదారులకు ప్రస్తుతం L0RT అనే పరికరాలతోనే పంపిణీ చేస్తున్నారు. ఇవి పూర్తి స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు. వేలిముద్రలు వేస్తున్నా ఇబ్బందులు వచ్చేవి. దీనికి తోడు కొన్ని రాష్ట్రాల్లో నకిలీ వేలిముద్రలు రూపొందించి పింఛన్లను పక్కదోవ పట్టిస్తున్నారన్న ఫిర్యాదులు UIDAకు చేరాయి. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఆధునిక L1RT పరికరాలను కొనుగోలు చేయాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచించింది. దీంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సచివాలయాలకు వీటిని అందజేసింది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం NTR భరోసా పథకం కింద పింఛన్లకు సంబంధించి ఇటీవల తనిఖీలు నిర్వహించింది. అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నారనే ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ అందుకుంటున్న వారిలో అనర్హుల్ని గుర్తించేందుకు ఈ ప్రక్రియ చేపట్టింది. కేవలం అర్హులకు మాత్రమే దివ్యాంగుల పింఛన్ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నెలకు 15,000 రూపాయలు NTR భరోసా పథకం కింద పింఛన్ పొందే వారిలో అనర్హుల గుర్తింపు పూర్తి చేసింది. ప్రభుత్వం 15,000 రూపాయల పింఛన్ తీసుకుంటున్న వారిలో 24,091 మందిలో 7,256 మంది అంటే దాదాపు 30% మంది పూర్తిగా అనర్హులని తేలినట్లు తెలుస్తోంది. మిగిలిన వారిలోనూ 9,296 మంది మాత్రమే 6,000 పింఛన్కు అర్హులని కూడా తేలినట్టు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది డాక్టర్లు మధ్యవర్తులు కుమ్మక్కయ్యారు. ఇష్టారీతిన దివ్యాంగులకు అందించే ధృవపత్రాలు ఇచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. అలాగే నిర్ధారణ కూడా అయ్యిందంటున్నారు. ఈ క్రమంలో దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ అందుకుంటున్న ప్రతి లబ్ధిదారు ఇంటికి మెడికల్ టీమ్స్ ను నేరుగా వెళ్లి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేశారు. దివ్యాంగుల కేటగిరీలో మంచానికి పరిమితమైన పక్షవాత రోగులు, ప్రమాద బాధితులు, తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ప్రతి నెల 15,000 పింఛన్ అందిస్తోంది. అయితే కొంతమంది కాళ్లు, చేతులు వంకర్లు, వినికిడి లోపం, అంధత్వం వంటి వైకల్య సమస్యలు తీవ్రస్థాయిలో లేకపోయినా ఆ లోపాలు ఉన్నట్లు గత ప్రభుత్వ హయాంలో డాక్టర్ల ద్వారా ధృవీకరణ పత్రాలు పొందినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం లబ్ధిదారుల ఇళ్లకు మెడికల్ టీంలను పంపించి తనిఖీలు నిర్వహించారు. కొంతమంది లబ్ధిదారులు 85% వైకల్యం లేకపోయినా సరే ఆ టీంలో ఇళ్లకు తనిఖీల కోసం వచ్చిన సమయంలో కొంతమంది లబ్ధిదారులు 85% వైకల్యం లేకపోయినా సరే ఆ టీంలు ఇళ్లకు తనిఖీల కోసం వచ్చిన సమయంలో వైకల్యం ఉన్నట్టు నటించినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షల్లో నిజాలు నిగ్గు తేలడంతో
అనర్హుల్ని గుర్తించారు. దివ్యాంగుల కేటగిరీలో నెలకు 6,000 రూపాయల పింఛన్ పొందుతున్న 7.79 లక్షల మంది దివ్యాంగులను నిర్దేశిత ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి మరోసారి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించినట్టు సమాచారం. అయితే వీరిలో చాలా మంది పరీక్షల కోసం ముందుకు రావడం లేదంటున్నారు. అయితే ఇప్పటికే 2 లక్షల మందికి పరీక్షలు చేయగా దాదాపు 40,000 మంది అనర్హులని తేలింది. దివ్యాంగులకు అందించే సదరంలో వైకల్య ధృవపత్రాల జారీలోని భారీగా అక్రమాలు జరిగాయంటున్నారు. చాలా మందికి వైకల్యం లేనప్పటికీ కొంతమంది డాక్టర్లు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ధృవపత్రాలతోనే అనర్హులు అధిక పింఛన్ పొందుతున్నట్లు తేలింది. మొత్తం మీద అర్హత లేకపోయినా పింఛన్లు తీసుకుంటున్న వారిని ప్రభుత్వం గుర్తించింది. దీంతో వారికి పింఛన్ కట్ చేసేందుకు సిద్ధమైంది.